మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బీపీ ఉంటే తలనొప్పి ఉంటుందని అందరూ అంటారు. ఆ తలనొప్పి లేకపోతే మీకు బీపీ లేదని అర్థమా? అసలు కాదు. ఎందుకంటే బీపీ ఎక్కువగా ఉన్న చాలా మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఈరోజు బీపీ గురించి మనం విన్న నిజాలు, అపోహలు 2 మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు బీపీ అంటే ఏంటి? 120/80 అంటే ఏంటి? బీపీ ఎందుకు వస్తుంది? టాబ్లెట్ ఒకసారి మొదలుపెడితే జీవితాంతం వాడాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టడానికి ఏం చేయాలి? అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. బీపీ అంటే ఏంటి? బీపీ అంటే చాలామంది ఒక జబ్బు అనుకుంటారు. కానీ నిజానికి బీపీ అంటే జబ్బు కాదు. మన హార్ట్ ప్రతిసారి కొట్టుకున్నప్పుడు రక్తాన్ని శరీరం అంతా పంపిస్తుంది. ఆ సమయంలో రక్తం బ్లడ్ వెసెల్స్‌లో చూపించే ప్రెషర్‌నే బ్లడ్ ప్రెషర్ అంటారు. కాబట్టి బీపీ అందరికీ ఉంటుంది. సమస్య ఎప్పుడంటే అది ఎక్కువ కాలం ఉన్నప్పుడు. 120/80 అంటే ఏంటి? రిపోర్ట్‌లో 120/80 ఉంటుంది కదా! పై నంబర్ గుండె రక్తాన్ని పంపుతున్నప్పుడు వచ్చే ప్రెషర్. కింది నంబర్ గుండె రిలాక్స్ అయ్యే సమయంలో ఉండే ప్రెషర్. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒక్కసారి బీపీ ఎక్కువ వచ్చిందంటే నాకు బీపీ వచ్చిందని ఫిక్స్ అయిపోతారు. అలా కాదు. స్ట్రెస్, నిద్ర లేకపోవడం, టీ, కాఫీ తాగిన వెంటనే చెక్ చేయడం ఇవన్నీ కూడా రీడింగ్‌ని తాత్కాలికంగా పెంచొచ్చు. అందుకే డాక్టర్ అవసరమైతే వేరు వేరు రోజుల్లో బీపీ చెక్ చేసి దాన్ని ఫైనల్‌గా డిసైడ్ చేస్తారు. బీపీ ఎందుకు వస్తుంది? ఒక్క కారణం ఉండదు. దీంట్లో చాలా విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఉదాహరణకి ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికైనా బీపీ ఉండడం, వెయిట్ ఎక్కువగా ఉండడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఉప్పు ఎక్కువగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, స్మోకింగ్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, డయాబెటీస్, స్ట్రెస్. ఈ కారణాలు ఉన్నంత మాత్రాన బీపీ వచ్చేస్తుందని కాదు. కాకపోతే వీటి వల్ల బీపీ వచ్చే రిస్క్ మాత్రం పెరుగుతుంది. బీపీకి లక్షణాలు ఉంటాయా? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. తలనొప్పి లేదు అంటే నాకు బీపీ కూడా లేదనే ఒక అపోహలో ఉంటారు. నిజానికి చాలామందికి హై బీపీ ఉన్నా ఎలాంటి సింప్టమ్స్ మాత్రం ఉండవు. కొన్ని సందర్భాల్లో బీపీ చాలా ఎక్కువగా పెరిగితే తలనొప్పి, చూపు మసకబారడం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు రావచ్చు. కానీ సింప్టమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండకుండా బీపీ మిషన్‌లో అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బీపీని ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. రోజు బీపీ ఎక్కువగా ఉండి కూడా కంట్రోల్ చేయకపోతే మెల్లగా బ్లడ్ వెసెల్స్ దెబ్బతింటాయి. దానివల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కిడ్నీస్ కూడా దెబ్బతింటాయి. అందుకనే బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. బీపీని కంట్రోల్‌లో పెట్టాలంటే టాబ్లెట్ ఒక్కటే సొల్యూషన్ కాదు. దాంతోపాటు కనీసం రోజుకు 30 నిమిషాలు వాకింగ్, వెయిట్ లాస్, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం, ఉప్పు తక్కువగా తీసుకోవడం, స్మోకింగ్ మానేయడం, ఆల్కహాల్‌ని లిమిట్ చేయడం, ఇలా మంచి నిద్ర లాంటివి స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేయడం వల్ల చాలా వరకు బీపీ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. కొంతమంది మాత్రం వీటితో పాటు మెడిసిన్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇంకో విషయం, టాబ్లెట్స్ మొదలుపెడితే జీవితాంతం వాడాలా? ఈ ఫార్మసిస్ట్‌గా నాకు ఈ విషయం గురించి ఎక్కువ క్వెషన్స్ వస్తుంటాయి. అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందిలో వెయిట్ తగ్గితే, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయితే డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్‌ని తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ మీకు మీరే టాబ్లెట్స్‌ని ఎప్పుడు కూడా ఆపొద్దు. బీపీ నార్మల్ వచ్చింది కాబట్టి మెడిసిన్స్ ఆపేయడం మంచిది కాదు. ఏ మార్పు చేయాలన్నా డాక్టర్ సలహాతో మాత్రమే చేయాలి. ఈరోజు వీడియోలో 3 విషయాలు గుర్తుంచుకోండి. బీపీ చాలా సార్లు సింప్టమ్స్ లేకుండానే ఉంటుంది. బీపీకి ముఖ్యంగా చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్. మెడిసిన్స్ కంటే ముందు లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఇంట్లో పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.